దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 10. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. యెషయా గ్రంథం 35వ అధ్యాయము మొదటి 2 వచనములు. ప్రభు తన సంతోషమును ఎంత సామాన్యముగాను ఎంత సౌందర్యముగాను క్లుప్తపరిచి ఉన్నాడో చూడి. ఒక మనుష్యుని అవిధేయత ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకొని వచ్చెను. ఆ శాపం వలన ముండ్లు, గచ్చపొదలు, నిష్ఫల స్థితి, నిరాశ ప్రతి చోట కనిపించుతున్నది. తన విద్యా పురోగమనము, సంస్కృతి మీద ఆధారపడి మానవుడేమి చేయజూచినను అది కేవలం ముండ్లు, గచ్చపొదలు, ఎడారి ఇసుకగా మాత్రమే మిగిలిపోను. ప్రతి గృహమునందును ముండ్లు, గచ్చపొదలు కలవు. ఏ మానవుని ద్వారా కూడా మార్చబడటకు కానీ మెరుగు చేయబడటకు కానీ వీలు కానీ నిష్ఫలమైన ఎడారిగానే నీ జీవితం ఉన్నది. అయితే దేవుడు ఏమి చెప్తున్నాడో చూడుము. అడవి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. దేవుని కృప వలన కలుగు అద్భుతమిదియే. మన జీవితములు గొడ్డుబారినవిగాను నిష్ఫలములుగాను అగుటకు కారణమైన పాపమును క్షమించుట మాత్రమే గాక, ఆయన తన ప్రేమ ద్వారా ఆ నిష్ఫల జీవితమును, ఎండిన జీవితమును కస్తూరి వనముగా చేయుటకు ఇష్టపడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.